హలో దిస్ ఈజ్ అను. చాలా మంది చూసుకుంటే ఈ రోజుల్లో ఫర్టిలిటీ ఇష్యూ అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో అసలు ఈ ఫర్టిలిటీ ఇష్యూ మేల్ వల్ల వస్తుందా, ఫీమేల్ వల్ల వస్తుందా అంటే ఆడవారి వల్ల లేదంటే మగవారి వల్ల ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా ఉంది అని మనం మాట్లాడుకుంటే ఇద్దరిలోనూ ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్ లో మగవారిలో ఉండొచ్చు, కొన్ని ఫ్యామిలీస్ లో ఆడవాళ్లలో కూడా ఏమన్నా వీళ్ళకి పీసీఓఎస్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, లేదు అంటే ఏమైనా వీళ్ళకి గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నా, ఆ వాల్స్ కి ఎక్కువగా మందంగా ఉన్నా, సో వాటి వల్ల కూడా మీకు ఈ ఫర్టిలిటీ ఇష్యూ అనేది ఉంటుంది. అయితే ఎక్కువగా చూసుకుంటే మన WHO రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే మేల్స్ లోనే టాప్ ఆఫ్ ద మెజారిటీ అనేది ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాము. మగవారిలోనే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నట్టు కన్సిడర్ చేస్తున్నారు. అసలు మగవారిలోనే ఈ ప్రాబ్లం ఎక్కువ ఎందుకు ఉంది అని మనం మాట్లాడుకుంటే ది ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రెస్బుల్ జాబ్స్. ఎక్కువగా వీళ్ళు చేసే జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో హెవీ స్ట్రెస్ ఉండడం, ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అండ్ స్లీప్లెస్ ఇష్యూస్ ఎక్కువగా ఉండడం, అంటే నిద్ర ఎక్కువగా లేకపోవడం, ఎప్పుడు మొబైల్ అడిక్షన్ ఎక్కువైపోవడం, ఫోన్ సైట్స్ చూడడం, ఇటువంటివి ఎక్కువగా చూస్తూ ఉన్నారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఎప్పుడైతే ప్రాపర్ న్యూట్రిషన్ లేకుండా, అంటే మంచి పోషక విలువలు ఉన్న ఆహారం లేకుండా, కరెక్ట్ గా మినిమం 6 to 9 hours ఆఫ్ ద స్లీప్ అనేది ఆ పర్సన్ కి లేకుండా ఉంటుందో ఖచ్చితంగా వీళ్ళకి స్పెర్మ్ క్వాలిటీ అండ్ మొటిలిటీ తక్కువ అయ్యే ఛాన్స్ అనేది ఉండింది. దీని వల్ల వీళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూ అనేది వచ్చినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడున్న యూత్ లో ఏంటి అంటే అబ్బాయిలలో ఎక్కువగా డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోవడం, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం, అది కూడా ఒక లిమిట్ లేకుండా ఉండడం అండ్ రెగ్యులర్లీ తీసుకోవడం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యాడ్ హ్యాబిట్ ఫర్టిలిటీకి. అందుకని వీటిని ఎప్పుడైనా కూడా మానేయడం చాలా మంచిది, అండ్ స్లీప్ ని కరెక్ట్ చేసుకోవడం ఇంకా మంచిది. అండ్ కొంతమంది ఏం చూసుకుంటే అంటే ఎప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉండడం, లేదు అంటే మనం చూసుకుంటే ఐటీ సెక్టర్ లో కూడా చాలా మంది ఎక్కువగా కూర్చొని సిట్టింగ్ పొజిషన్ లో ఉండే వీళ్ళ సిస్టమ్ వర్క్స్ అనేవి వీళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఆ టైంలో ఎక్కువగా లాంగ్ టైం సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి స్పెర్మ్ అనేది రాకుండా ఉంటుంది. ఆ స్పెర్మ్ ఏదైతే ఉందో ఆ హీట్ కి ఆ స్పెర్మ్ సెల్స్ అక్కడే కొన్ని డెడ్ అయిపోవడం, లేదు అంటే కొన్ని సెల్ ఏవైతే ఉంటే స్ట్రాంగ్ స్పెర్మ్ బయటికి వచ్చినా కూడా వాటికి మొటిలిటీ కరెక్ట్గా లేకపోవడం. మొటిలిటీ అంటే కదలిక. సో ఎప్పుడైనా కూడా స్పెర్మ్ అనేది ఇలా స్విమ్ చేసుకుంటూ రావాలి. బట్ దానికి అంత స్టామినా లేనప్పుడు అండ్ హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పర్సన్ బాడీలో అదేంటంటే దాని మూవ్మెంట్ అనేది స్లో ఉంటుంది. సో అది బయటికి రావడం వచ్చిన తర్వాత కొంత టైంకి అది మధ్యలోనే చనిపోతుంది. సో అందుకని హెల్దీ స్పెర్మ్ రావాలి అన్న, స్పెర్మ్ మొటిలిటీ కరెక్ట్ గా ఉండాలి అన్న, ది ఫస్ట్ వన్ వచ్చేసి మీరు బ్యాడ్ హ్యాబిట్స్ ని స్టాప్ చేయండి. కొంచెం ఫిజికల్ వర్క్ పెంచుకోండి, అంటే యోగా, మెడిటేషన్, వాకింగ్, ఎక్సర్సైజెస్, వెళ్ళగలిగిన వాళ్ళైతే జిమ్ కి కూడా వెళ్ళండి. ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల ఏంటి అంటే బాడీ అనేది కరెక్ట్ గా ఉంటుంది అండ్ ఆకలి బాగా వేస్తుంది, మంచి న్యూట్రిషన్ తీసుకుంటారు, స్లీప్ కరెక్ట్ గా ఉంటుంది. సో ఇవి మెయిన్ మేల్ ఫర్టిలిటీకి ఉన్న ప్రాబ్లము. మరి ఫీమేల్ ఫర్టిలిటీస్ లో చూసుకుంటే చాలా మంది అమ్మాయిలు అవుట్ సైడ్ ఫుడ్ తినడం, రోడ్ సైడ్ ఫుడ్ తినడం, అజినోమోటో సాల్ట్, ఫుడ్ కలర్ వేసినవి ఎక్కువగా తినడం, డీప్ ఫ్రైస్ ఎక్కువగా తినడం, మైదా షుగర్ యాడెడ్ ఉన్నవి ఫుడ్ ఎక్కువగా తింటాం, అండ్ బేకరీ ఫుడ్స్ ఎక్కువగా తింటాం. సో వీటి వల్ల కూడా వీళ్ళకి ఇష్యూస్ రావచ్చు, ఒబెస్ ప్రాబ్లం ఉండొచ్చు. అంటే ఒబెసిటీ అంటే ఎక్కువగా వెయిట్ ఉండడం. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్టిలిటీ. సో అమ్మాయిలు కూడా వీటిని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి కూడా ఈ ఫర్టిలిటీ ఇష్యూ అనేది రాకుండా కరెక్ట్గా ఉంటుంది. సో వీళ్ళు కూడా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇవండి ఎక్కువగా మాకు వచ్చిన పేషెంట్స్లో చూసింది ఫీమేల్ అండ్ మేల్స్లో ఉన్న ఈ ఇష్యూస్ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఫర్టిలిటీ కావాలి అన్నా అండ్ హెల్దీ ఫర్టిలిటీ ఉండాలి అన్నా, పుట్టబోయే బిడ్డ కూడా బాగా ఉండాలి అన్నా కూడా సో మంచి గుడ్ హ్యాబిట్స్ అనేది ఉండాలి, ఫిజికల్ వర్క్ అనేది ఉండాలి, స్లీప్ అనేది ఉండాలి. సో ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఈ పిల్లలు అనేది పుడతారు. థ్యాంక్ యూ.